ఏది ఓ పట్టాన నచ్చని మా చెల్లెలు వాళ్ళ బాబు బర్త్డే కోసం అని అవుట్ఫిట్ ప్లాన్ చేసుకుంటానని ఫ్యాబ్రిక్ స్టోర్స్ అన్ని తిప్పింది. చేతిలో ఒక రిఫరెన్స్ పిక్ పెట్టుకొని నాకు అలాంటిది కావాలి, నాకు ఆ కోకే కావాలి అన్నట్టు తిరిగింది. సిమిలర్ గా ఉన్నది ఈ ఫ్యాబ్రిక్ అయితే కనిపించింది. తీసుకునే ముందు మళ్ళీ మార్కెట్ ఇంకాస్త తిరుగుదామనని అది అక్కడ పడేసింది. తిరిగి లాస్ట్ కి మార్వా ఫ్యాబ్రిక్స్ కి వెళ్ళాము. చార్మినార్ దగ్గర ఉన్న ఉర్దూ గలీలో ఉంటుంది. ఫ్యాబ్రిక్స్ చూసి ఆఖరికి ఒక ఆమె వేసుకున్న ఈ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది కదా, ఈ డ్రెస్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది కదా అనుకునే స్టేజ్ కి వచ్చాము. లాస్ట్ కి మార్వా ఫ్యాబ్రిక్స్ లోనే మా చెల్లెలకి ఈ పింక్ కలర్ నచ్చింది. ఇంతసేపు పట్టుకున్న రిఫరెన్స్ పిక్ అంతా పక్కన పడేసి దీని వెనకాల పడ్డది. సర్లే ఏదైతే మా చెల్లెలకి నచ్చింది కదా అని తీసుకోమన్నాను. స్కర్ట్ అండ్ బాడీ పార్ట్ కి మొత్తం కంప్లీట్ గా 6 మీటర్స్ తీసుకుంది. ఇందులోనే మన కలర్స్ కూడా ఉన్నాయి. మేము మాత్రం పింక్ కలర్ తీసుకున్నాము. దుప్పట్టా కోసం మళ్ళీ వెళ్ళాము. కరెక్ట్ మ్యాచ్ అవుతుందని ఈ దుప్పట్టా తీస్తే లేదు నాకు నచ్చలేదు, నాకు వెస్ట్రన్ లో కావాలి అని అన్నది. దుప్పట్టాలో వెస్ట్రన్ ఎక్కడ ఉంటుందని మేము షాక్ అయ్యాము. సరే తను ఏం తీస్తుందో ఆ వెస్ట్రన్ దుప్పట్టా ఎలా ఉంటుందో మేము వెయిట్ చేసాము చూద్దామని. లాస్ట్ కి అన్ని తిప్పి చూసింది. అన్నిట్లలో కలర్స్ చెక్ చేసింది. తనకు నచ్చిన దాంట్లో అయితే మ్యాచింగ్ కలర్ లేదు. సో యాక్చువల్ గా తనకి పర్పుల్ కలర్ మోడల్ నచ్చింది. ఇందులో తీసుకుంటాను అన్నది. ఇందులో కలర్ లేదు. ఇంకా ఆప్షన్ లేక లాస్ట్ కి మేము సెలెక్ట్ చేసిన కలర్ లో నేను సెలెక్ట్ చేసిన దుప్పటానే తీసుకోవాల్సి వచ్చింది సచ్చినట్టు. అదే ఇది అన్ని తీసుకొని వెళ్ళి చైత్ర బొటిక్ లో ఇచ్చింది. తనైతే పర్ఫెక్ట్ గా స్టిచ్ చేస్తుంది. ఏడిపిద్దామని మా చెల్లెల్ని రోస్ట్ చేశాను. నిజానికి తన ఒపీనియన్ లేని నా షాపింగ్ కంప్లీట్ అవ్వదు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ చెక్ ద డిస్క్రిప్షన్.